విడాకులా ఇవ్వు మరి ఇవ్వు. ఏమి ఇవ్వాలి? ఇచ్చే. నీ పిచ్చి పిచ్చి కథలు చూడలేక నాకు రోజు తలకాయలు వస్తాను, నా తలకాయ పోతాంది అసలు. తలకాయ పోతుంది. ఇవో మనిషి అన్నాగా అర్థం చేసుకునేటోడు, అర్థం చేసుకునే ఆడది అది ఎప్పుడు ఇంట్లో ఉన్నా హ్యాపీగా ఉంటారు. నీలాంటి అనుమానం ఉన్న ఆడది ఉంటే ఏడా హ్యాపీగా ఉండలేం. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అని ఫోన్ చెక్ చేసుకుంటా కూర్చుంటావు. అనుమానాలు నువ్వు అనుమానిస్తూ జీవితం నాశనం చేసేదాన్ని నువ్వు. నీ కథలు అలా ఉన్నాయి. మరి ఒక పాప అయిన తర్వాత కూడా అనుమానించుకుంటా బతుకుతున్నావు చూడు, అది నీ క్యారెక్టర్. అది నీకు సిగ్గు లేదు కొంచెం అన్న? ఒక పాప అయిపోయింది, ఎవరితో మాట్లాడుతున్నావు వీడియో కాల్? చెప్పు చెప్పు. నీకు బ్రెయిన్ పనిచేస్తలేదు. ఇప్పుడే కదా చెప్పినా. ఇక్కడ ఉందా? ఇక్కడ ఉందా? ఓ మై గాడ్ షట్, నేను ఇప్పుడే చెప్పినా ఇది గ్రూప్ వీడియో కాల్ 10th క్లాస్ బ్యాచ్ తోటి మాట్లాడినా అని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు. బతుకుతాను. ఇది చూసినావా? నెట్టేస్తా ఇక్కడికి. నేనే నీకు కిందికి నూకేస్తా ఏమని కూడా. ఆగు, అన్ని చిల్లర పంచాయతీలు చేసుకున్నా. నాకు అవసరం లేదు ఇట్లాంటివి చేయాలంటే. నేను ఇప్పుడే తెచ్చుకుంటా కావాలంటే. నా మనుషులు లేకనా నేను ఏమైనా సింగిల్గా ఉన్నాను అనుకుంటున్నా? నాకు 2-3 భార్యలు ఉన్నారు, అర్థమవుతుందా? అదే ఒక్కరే భార్య, నువ్వు సింగిల్ వైఫ్ సింగిల్ భర్త. ఇంకెవరు? 3 ఉన్నారు కదా. దెంగే ఇవో నందు, దెంగే ఇడికెళ్ళి దెంగే. నేను నీకు తప్పు చేస్తలేను. కృష్ణుడు కాదు, నేను రాముడిని. నువ్వు రాముడివా? సీత, నేను రాముడిని. మన మధ్యలో ఎవరు రావద్దు. ఎవరు మరి? అది సీతనా రాదా ఇందాక మాట్లాడింది? అమృతనా? నాకు కొంచెం హెడేక్ గా ఉంటే కొంచెం అమృతం ఇమ్మని చెప్పి అడిగిన అంతే. అదే అందుకనే ముద్దులు ఇస్తాందా? సిగ్గు లేదు కొంచెం కూడా? నాకు సిగ్గు లేదు కాబట్టి నేను ఇట్లానే ఉంటాను. నాకు సిగ్గు శరం చిన్నప్పుడే, నేను డైరీ వేసుకోక ముందే నా సిగ్గు అంతా పోయింది. నేను చిన్నప్పుడే మా ఊరోళ్ళు అంతా చూసేసిర్రు నా సిగ్గు. ఇప్పుడేం ఊ అంటే కొడతావేంది నందు? నాకు అర్థమైతలే. కొట్టకూడదు నువ్వు మనుషులు.